హలో మై డియర్ ఫ్రెండ్స్, మాకైతే కాలేజీలో అయితే స్టార్ట్ అయిపోయి ఫస్ట్ డే అసలు క్లాసెస్కి ఎవరు వెళ్ళలేదు. సెకండ్ డే ఇంట్రొడక్షన్ క్లాస్, థర్డ్ డే ఖచ్చితంగా క్లాసులు జరుగుతాయి. అంటే ఇవాళ క్లాసెస్ జరుగుతున్నాయంట. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు. మనమైతే ఇంకా ఇంట్లోనే ఉన్నాం, ఐరన్ చేసుకుంటున్నాం బట్టలు. మనం వచ్చే సోమవారం కాలేజీకి వెళ్తాం. రెడీ కాలేజ్ స్టార్ట్ అయిపోయి 3 days అయిపోయింది. హాస్టల్కి వెళ్ళడానికి ఒక మినీ సైన్యాన్ని తయారు చేయాలి. అంటే మన బట్టల్ని ఐరన్ చేయడం మంచిగా వాష్ చేసుకొని, మా ఐరన్ మెషిన్ వైర్ అయితే అక్కడ నుంచి కిందకి అంత కంఫర్ట్గా అందదు. అందుకే మనమైతే బల్ల ఉంది, ఆ బల్ల మీద నిలబడుకొని ఐరన్ చేయాలి. ఈజీగా అందుతుంది. మనకు మొదలే బద్ధకం ఎక్కువ కదా, అందుకు మనమే ఏదైనా బల్ల సెట్ చేసుకుందామని ఇంట్లో చూశాను. ఇది మా కూలర్ది అట్టపెట్టు ఉన్నింది, దాన్ని ఇప్పుడు మనం బల్లలాగా తయారు చేయాలి. అదే మిడిల్ క్లాస్ మెలోడీస్. ఇంకా నేను ముందుగా దాన్ని వేసి దాని మీద ఒక రగ్ వేసాను, తర్వాత ఇంకొక రగ్ వేసాను. అంటే ఎక్కువ కంఫర్ట్గా ఐరన్ చేసుకోవడానికి వేసాను. అలా 2 వేసి ఇంకా చూశాను, పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా మనం కూర్చోవడానికి ఒక దుప్పటి అయితే నీట్గా పరుచుకున్నాను ఐరన్ చేసిన బట్టలు పెట్టుకోవడానికి. ఐరన్ చేశాక అన్నీ ఒకేసారి ట్రాలీలో పెట్టి సర్దాలన్నమాట. ఇంకా అయితే మేము బజార్కి వెళ్ళి అన్ని సామాన్లు తెచ్చుకోలేదు. ప్రస్తుతానికైతే ఇంకా వారం ఉంది కదా అనే బద్ధకంతో బట్టలను అయితే ఐరన్ చేస్తున్నాను. బట్టలను ఐరన్ చేయడం ఎంత కష్టమో ఇప్పుడైతే నాకు అర్థమవుతుంది. ఒకటి చేయడానికి నాకైతే చాలా టైం పడుతుంది. 3 days అయినా అవ్వట్లేదు, అలా ఉంది. ఇంకా అయితే రోజుకి ఎన్ని అని చేసుకుంటున్నాను. అన్నీ ఒకే ట్రాలీలో పట్టించాలి. ఇదే నా ట్రాలీ, చాలా చిన్నది. ఇంకా కాలేజ్ వాళ్ళు వచ్చేటప్పుడు హాలిడేస్కి అన్నీ తీసుకొని వెళ్ళిపోండి, ఏమన్నా పోతే మాకు సంబంధం లేదని చెప్పారు. అలా నావి 3 బ్యాగులు అయినాయి. ఇప్పుడు వాటిని అయితే నేను 2 చేసుకొని ఎత్తుకోపోవాలి. వచ్చేటప్పుడు ఎలాగో తీసుకొని వచ్చేస్తాము, వెళ్ళేటప్పుడు అంత లగేజ్ మోసుకెళ్ళడం చాలా కష్టమవుతుంది. ఇంకా నా యూనిఫామ్ ఫస్ట్ ఐరన్ చేస్తున్నాను. ఫస్ట్ బోని నా యూనిఫామ్దే, ఈజీగానే అయిపోతుంది యూనిఫామ్ కాబట్టి చేస్తున్నాను. ఇది చేయడానికి ఇంత సమయం పడుతుంది నేనైతే అనుకోలేదు. నీట్గా అన్నీ ఐరన్ చేసి